Today, what God is speaking with you, my son. దేవుడు మనుషులను ఎలా గొప్పవారు చేస్తాడు, ఎలా చేస్తారు గొప్పవారుగా మనుషులను మీకు తెలుసా? దేవుడు తన యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా ఏం మాట్లాడుతున్నారు, నీతో ఏం ప్రమాణం చేస్తున్నారు? ద బుక్ ఆఫ్ చాప్టర్ జెనసిస్ 26 and verse 12 ఏం తెలియజేస్తుంది మీకు? దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా నీకు ఏం తెలియబరుస్తున్నారో, ఏం ప్రమాణం చేశారు నీతో? ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందాను. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను అని బైబిల్ సెలవిస్తుంది. దెన్ ఇస్సాక్ sowed in that land and received in the same year an 100-fold, and the Lord blessed him. ఇస్సాకు ఏ దేశంలో అయితే నివసించాడో ఆ దేశం ఉన్న వాడై ఆ సంవత్సరము విత్తనము వేసి ఆ సంవత్సరంలో 100 ఫలము పొందడానికి కారణము ఏంటంటే అతడు దేవుని చేత ఆశీర్వదించబడ్డవాడు, దేవుడికి నిత్యము దేవునిపై ఆధారపడి బతికినవాడు, అతడు ఎంతో ప్రేమ కలిగినవాడు, ఎంతో యథార్థత కలిగినవాడు, నీతి నియమాలు పాటించేవాడు, మనుషుల చేత ఎంతో మనుషుల దగ్గర పేరు ప్రఖ్యాతులు పొందుకున్నవాడు. ఎవరైతే నీతి యథార్థత కలిగి జీవిస్తారో వారు ఆశీర్వదించబడతారో. కానీ దేవుడు అది ఆశీర్వదిస్తే తప్ప ఆ మనుషుడు గొప్పవాడు ఎప్పుడు కాడు. ఆ విత్తనము వేసి అతను కష్టపడ్డాడు, ఆ కష్టాన్ని దేవుడు దీవించాడు, అతని యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు. కాబట్టే అతను 100 ఫలము పొందాడు. ఒక మనిషికి అంత ఈజీగా ఒక మనుషుడు గొప్పవాడు కాడు. దేవుని దయ మనుషుని పట్ల ఉంటే తప్ప, దేవునిపై ఆధారపడిన వాడు తప్ప మనుషుడు గొప్పవాడు అంత ఈజీగా కాడు. ఒకసారి ప్రార్థన చేయి, దేవుని అడుగు, ప్రార్థన చేసి దేవుడు తన యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా మీతో మాట్లాడతారో, మీరు చేసిన ప్రార్థన ఆలకిస్తారో. దేవుడు ఆశీర్వదించని మనుషులు ఎవరునూ లేరు. ఒక మనుషుడు గొప్పవాడయ్యాడు, బైబిల్లో ఇంతగా లిఖింపబడ్డాడు అంటే దేవుడు చేత ఎంతగా ఆశీర్వదింపబడితే తప్ప ఆ మనుషుడు గొప్పవాడవుతాడు. ఇస్సాకు ఎంతో జ్ఞానం కలిగిన వాడు, దేవుని ఆశీస్సులతో అతను ఎంతో అభివృద్ధి పొందాడు. దేవుని ప్రేమ చేత నిత్యము బలపరచబడ్డాడు కూడా ఆయన. ఇస్సాకు చాలా గొప్ప ప్రార్థనాపరుడు, నీతి యథార్థత కలిగిన వాడు. ఎవరైతే నీతిగా యథార్థంగా జీవిస్తారో వారు సమాధానం కలిగి ఉంటారో, దేవుడు వారికి సహాయం చేస్తాడు. మీరు కూడా అలా నీతి యథార్థత కలిగి ఉన్నట్లయితే, దేవుని మీద ఆధారపడి ఉన్నట్లయితే దేవునికి ప్రార్థన చేసి అడగండి, దేవా మమ్మల్ని గొప్పవాడిని చేయి, నన్ను గొప్పవాడిని చేయి దేవా అని దేవునికి ప్రార్థన చేయండి. దేవుడు తన యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా మాట్లాడతారో, తన సేవకుడి ద్వారా మాట్లాడి నీకు మాట ఇచ్చి తను చెయ్యక మానడు. ఒక్కసారి నువ్వు ప్రార్థన చేసి అడుగు, దేవుడు నీకు సమాధానం ఇవ్వకుండా ఉండడు. తన పరిశుద్ధ గ్రంథం ద్వారా మాట్లాడతారో, తన స్వరం ద్వారా నీతో మాట్లాడతారో, తన సేవకుల ద్వారా నీతో మాట్లాడతారో. అంత గొప్ప దేవుడు, మాటిచ్చి ఆయన ఏనాడు తప్పడు. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్.